ఇక భౌగోళిక గుర్తింపు, దీన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ అని కూడా పిలుస్తారు, GI అంటారు షార్ట్ ఫామ్లో GI అని చెప్పి పిలుస్తారు, జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. భౌగోళిక గుర్తింపు అనేది మేధో సంపత్తి హక్కులలో IPRS అంటారు. IP అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి అంటారు. సో ఒక భాగంగా గుర్తించబడుతుంది, అంటే మేధో సంపత్తి హక్కుల్లో IPRS ఒక భాగంగా గుర్తింపు పొందుతుంది. ఇక రాష్ట్రంలో వివిధ రకాల ఉత్పత్తులకు ఇచ్చినటువంటి భౌగోళిక గుర్తింపు వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అంటే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి కొన్ని వస్తువులకి భౌగోళిక గుర్తింపు పొందడం జరిగింది. అవి ఏ సంవత్సరాలలో ఏ వస్తువులకి భౌగోళిక గుర్తింపులు ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దాం. భౌగోళిక గుర్తింపు పొందినటువంటి వస్తువులు, జిల్లా, సంవత్సరం. ఇది చాలా ఇంపార్టెంట్, అడగడానికి అవకాశం ఉంది. పోచంపల్లి ఇక్కత్ చేనేత వస్త్రాలకు ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది, 2004-2005లో ఇచ్చారు. ఇక కరీంనగర్ సిల్వర్ జరీ పట్టుకి ఇది 2007-2008లో ఇచ్చారు. నిర్మల్ బొమ్మలు మరియు క్రాఫ్ట్కి 2008-2009లోనే ఇచ్చారు. నిర్మల్ ఫర్నిచర్స్కి 2008-2009లో ఇచ్చారు. నిర్మల్ పెయింటింగ్స్కి మరి 2008-2009లోనే ఇచ్చారు. ఇక గద్వాల్ చీరలకు 2010-11లో ఇచ్చారు. హైదరాబాద్ హలీంకు మనకి 2010-11లో ఇచ్చడం జరిగింది. అదేవిధంగా చేరియాల పెయింటింగ్స్కు సిద్దిపేట 2010-11లో ఇవ్వడం జరిగింది. పెంబర్తి ఇతర సామాగ్రులకి మనకి 2010-11లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట గొల్లబామ కళలకు 2011-12లో ఈ భౌగోళిక గుర్తింపు ఇవ్వడం అనేది జరిగింది. ఇక నారాయణపేట చేతి మగ్గం చీరలకు 2012-13 ఇవ్వడం జరిగింది. పోచంపల్లి ఇక్కత్తుకు 2004-5లోనే ఇచ్చారు. కానీ ఇప్పుడు లోగోకి, ఈ ఇక్కత్ లోగోకి కూడా భౌగోళిక గుర్తింపు ఇవ్వడం జరిగింది 17-18లో. అదేవిధంగా ఆదిలాబాద్ డోక్రాకి 2017-18లో ఇచ్చారు. వరంగల్ తివాచీలకి 17-18లో ఇచ్చారు. తేలియా రూమాలకు 2019-20లో ఇచ్చారు. తాండూరు కందిపప్పుకు 22-23లో ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ లక్క గాజులకు 23-24లో చివరిసారిగా దీనికి భౌగోళిక గుర్తింపు ఇవ్వడం అనేది జరిగింది.